సెకన్కు లీటర్, రోజుకు 86,500 లీటర్లు. 3 ఏళ్ల నుంచి మొత్తం మురుగు కాల్వ పాలు. హైదరాబాద్ వాసుల గొంతు తడపడానికి 100 కిలోమీటర్ల నుంచి తరలించిన కృష్ణా నీళ్లను ఇలా ఊరి ముంగిట్లోకి వచ్చాక ఎవరికీ పనికి రాకుండా చేస్తున్నారు అధికారులు. ఓవైపు నగరవాసులు కటకట్లాడుతున్నా ఇక్కడ గ్యాలన్ల కొద్దీ నీటిని నేలపాలు చేస్తోంది వాటర్ బోర్డు. వందల కిలోమీటర్ల దూరం, వేల కోట్ల రూపాయల ఖర్చు. పైప్ లైన్లోని ప్రతి నీటి బొట్టు విలువైంది. మెట్రో వాటర్ బోర్డు అధికారులకు మాత్రం ఈ ఖర్చు కనిపించడం లేదు. నీటి విలువ తెలియటం లేదు. రోజుకు 86,500 లీటర్ల చొప్పున 3 ఏళ్లుగా ఇలా మురుగు కాలువల పాలవుతోంది కృష్ణా నీరు. అది అంత దూరం నుంచి నగర శివారుకు చేరాక. రాజధాని ప్రజల దాహం తీర్చడానికి నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పైప్ లైన్స్ వేశారు. కానీ బాలాపూర్ చౌరస్తాలో ఆ పైప్ లైన్ కు తూట్లు పడి నీరు నేలపాలవుతోంది. 3 ఏళ్ల నుంచి ఇలా పారుతున్నా కనీసం ఒక్కరంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. ఈ లీకేజీల సైజును బట్టి నిపుణుల అంచనా ప్రకారం సెకన్కు లీటర్ నీరు వృధా అవుతోంది. ఈ లెక్కన 3 ఏళ్లలో 10 కోట్ల లీటర్ల నీరు వృధాగా పోయింది. లీకైన నీరు మొత్తం మురుగు కాలువ ద్వారా సమీపంలోని చెరువులోకి చేరుతోంది. పోనీ ఆ చెరువైనా శుద్ధంగా ఉండి నీళ్లు వాడుకోవటానికి పనికొస్తాయా అంటే అది లేదు. అంత దూరం నుంచి ఖర్చు పెట్టి నీళ్లు తరలించింది ఇలా మురిగినీటి చెరువులో కలవటానికా అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ వాసులు. ఫ్లో పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ఏ అథారిటీస్ ఇంతవరకు వచ్చి కానీ చూసినట్టు కానీ నాకు తెలియదు. ఈవెన్ ఈ రోడ్డు రిపేర్ చేయడానికి కోసము డిఆర్డిఓ ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు కూడా దీన్ని కంప్లైంట్ చేసినారు. దీనివల్లనే ఆ రోడ్డు రిపేర్ వర్క్ ఆగిపోయింది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు. ఏమంటారంటే అక్కడ ఈ పని కావడానికి కనీసం 4 రోజులు సిటీకి నీళ్ళు సప్లై బంద్ చేయాల్సి వస్తుందంటారు. ఈ విధంగా ఎన్నిసార్లు కాలేదు. చంద్రాయనగుట్టలో కూడా ఇట్లా సిటీకి నీళ్లు బంద్ చేసి అక్కడ పైప్ లైన్ వేశారు. దాని నుంచి పెద్దగా గొడవలు ఏం జరగలేదు కదా. మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? వేల గ్యాలన్ల నీటి వృధాను అరికట్టి జనానికి సక్రమంగా నీటి సరఫరా చేస్తారో లేదో చూడాలి.